You're listening to Hyderabad's number one FM station, Super Hits 93.4 FM with me, RJ Shiv. And ఈ రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మనతో మాట్లాడతారు. నా పేరు డాక్టర్ వెంకట ఉమేష్ రెడ్డి. నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ అంకురా హాస్పిటల్, హైదరాబాద్. డాక్టర్, ఈ ఐబిడి అనే దాన్ని మనం క్యూర్ చేయొచ్చా, లేకపోతే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా? అది ఈ డిజీజ్ యూజువల్లీ క్రానిక్ డిజీజ్ అండి, విత్ డెఫినెట్ క్యూర్. ఇంతవరకు మెడికేషన్స్ తో ఒక సంవత్సరం పాటు వాడితే సరిపోతే క్యూర్ అవుతుంది అన్నట్టుగా లేదు. ఇప్పుడు యూజువల్లీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడేస్ అవైలబుల్ మెడికేషన్స్, ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. బట్ ఈ మందులు మంచిగా పనిచేసేవి, మంచి డైట్ ఫాలో అయ్యి మందుల పైన ఉండాలి. కానీ మందులు వాడుకుంటే దే హ్యావ్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అన్ని రకాలుగా ఎదుగుదల అన్ని కూడా వాళ్ళు చేసుకోగలరు. సో డైట్ అలాంగ్ విత్ మెడిసిన్స్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్, ఐబిడికి అండ్ ఈ నార్మల్ స్టమక్ పెయిన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిజీజ్ అంటే ఇది ఒక యాక్చువల్లీ క్రానిక్ డిజీజ్ అండి. దీనికి క్లియర్ కాజ్ అనేది లేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇమ్యూనిటీ, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ లాగా గమనిస్తాము. బట్ డైట్, జెనెటిక్స్ ఆల్సో హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇది డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ స్టమక్ ఇష్యూస్. సర్టెన్లీ రెగ్యులర్ ఇష్యూస్ మనం యూజువల్లీ డిస్కస్ చేసేది ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ ఈ రకంగా అనుకుంటాం. బట్ దిస్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డిజీజ్ అండి. పేగుల్లో అల్సర్ ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది క్రానిక్ డిజీజ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు ఐబిడి ఉన్న చిల్డ్రన్ లో పేరెంట్స్ గమనించాల్సిన క్వాలిటీస్ ఏంటవి? ఇలాంటి చిల్డ్రన్ లో ఎక్కువ పెయిన్, కడుపులో నొప్పి చూస్తూ ఉంటాము. ఈ కడుపులో నొప్పి యూజువల్ గా సివియర్ గానే ఉంటుంది, చాలా బాదరింగ్ గా ఉంటుంది. వాళ్ళ డైలీ రొటీన్ కూడా చేసుకోలేకపోతారు. దీనివల్ల ఆకలి తగ్గిద్ది, బరువు తగ్గుతారు, దెన్ యాక్టివిటీ తగ్గిద్ది. కొన్నిసార్లు ఫీవర్ అప్పుడప్పుడు రావచ్చు, బ్లడ్ లో హెచ్బి అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాము, ఈ రకంగా చూస్తుంటాము. అండ్ అసోసియేటెడ్ దీంతో పాటుగా యూజువల్లీ కొన్ని లూజ్ స్టూల్స్, దాంట్లో లేదా వాటరీగా ఉండొచ్చు, లేదా బ్లడ్ మ్యూకస్ ఇలాగైనా లూజ్ మోషన్ రావచ్చు. ఇది కొన్ని వారాల నుంచి నెలల పాటు ఈ సిమ్టమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అంటాం. దెన్ ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిజీజ్ మనం కన్సిడర్ చేయాలి. ఇంతకు ముందు ఈ ప్రాబ్లం మెయిన్లీ అడల్ట్స్ లో వచ్చేదనే అన్నట్టుగా అనుకునే వాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ డిజీజ్ ఇప్పుడు చిల్డ్రన్ లో కూడా ఇంక్రీజింగ్ మేనర్ లో చూస్తూ ఉన్నాము. వన్ మెయిన్లీ బికాస్ ఆఫ్ పోర్ డైటరీ రీజన్స్ అండి. ఈ పోర్ డైటరీ రీజన్స్ వల్ల మనం తినే జంక్ ఫుడ్, ఆ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, బయట ఇచ్చే లో ఫైబర్ డైట్, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి గట్ మైక్రోబయోమ్ లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియాలో కూడా చేంజెస్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్చువల్లీ అది కూడా ఒక వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఈ ఐబిడి చిల్డ్రన్ లో పెరగడానికి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. యూ స్టే ట్యూన్డ్ టు సూపర్ హిట్స్ 93.4 FM. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.